హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ అండ్ వ్లాగ్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో ఫ్రాన్స్ బిర్యానీ చేశాను. అది ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీరు చూడండి. ఫస్ట్ అయితే నేను క్లీన్ చేసుకున్నటువంటి ఫ్రాన్స్ ఒక బౌల్లోకి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్స్ అయితే వేయాలి. కారం 1.5 స్పూను వేసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్ 3/4 స్పూన్ సాల్ట్, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 పించు అంటే కొద్దిగా చిటికెడంతా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రాన్స్కి పట్టేలాగా మొత్తం కారం, సాల్ట్, మసాలాలు అన్నీ కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. మొత్తం అంతా కూడా ఒకసారి మొత్తం ఫ్రాన్స్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత పెరుగు అయితే చిక్కటి పెరుగు 2 స్పూన్స్ అయితే వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే అది కొంచెం మంచిగా ఉంటుంది, జ్యూసీగా బాగుంటుంది. అలాగే 1/2 చెక్క అయితే నిమ్మరసం పెరుగుకి అయితే రెండింటికి కలిపి మనం కలిపేసి పెట్టుకుంటే రొయ్యలు అయితే కొంచెం మంచిగా ఉంటాయి, నీట్గా ప్రాన్స్ అవి జ్యూసీగా ఉంటాయి. పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి. అన్నీ కూడా పెరుగు నిమ్మరసము కూడా మొత్తం అంతా ఫ్రాన్స్కి పట్టేలాగా ఒకసారి అయితే మళ్ళీ కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత లవంగాలు ఒక 3, యాలకులు 2, స్టార్ ఫ్లవర్ అయితే 1 వేసుకున్నానండి చిన్నది, జాపత్రి ఒక చిన్నది వేసుకున్నాను, స్టోన్ ఫ్లవర్ కొద్దిగా. ఇది వేసుకుంటే బిర్యానీ వాసన బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం ఒకసారి మళ్ళీ అంతా కూడా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేయాలండి. మొత్తం అంతా కూడా కలిపి మిక్స్ చేసిన తర్వాత మనము ఈ ఫ్రాన్స్ని అయితే మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత అది ఒక 1 అవర్ అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత నేను రైస్ అయితే తీసుకున్నానండి. ఒక బౌల్లోకి రైస్ అయితే 4 గ్లాసెస్ అయితే మొత్తం తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే 2.5 గ్లాసులు అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను. అంటే 2 గ్లాసులున్నర బాస్మతి రైస్, అలాగే 1.5 గ్లాస్ అయితే అవి బిర్యానీ రైస్ అండి. అవి కూడా బిర్యానీ రైస్ తీసుకున్నాను. ఇవి సన్న బియ్యము అయితే గ్లాసున్నర వేసాను, బాస్మతి రైస్ 2.5, మొత్తము అన్నీ కలిపి 4 గ్లాసెస్ కూడా రైస్ తీసుకున్నాను. 3/4 కేజీ ఫ్రాన్స్ కాబట్టి నేను మొత్తం అంతా కూడా ఇవి రైస్ కేజీ ఉంటాయి. 3/4 కేజీ ఫ్రాన్స్కి కేజీ రైస్ వేసుకుంటే బాగుంటుంది. 3/4 కేజీకి 3/4 కేజీ రైస్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను కేజీ రైస్ వేసాను. ఇవన్నీ కూడా 2 టైమ్స్ కడిగి ఒక 1 అవర్ అయినా మనం రైస్ నానబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద గిన్నెలో వాటర్ వేసుకొని, రైస్కు సరిపడా వాటర్ వేసుకొని మొత్తం హోల్ గరం మసాలా అయితే మనం వేసుకోవాలండి. జాపత్రి, షాజీరా, మొత్తం బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 1 స్పూన్ అయితే ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ ఏమో జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. అలాగే 1/2 పించు అంటే కొంచెం చిటికెడంత అయితే గరం మసాలా వేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్. ఇవన్నీ కూడా వేసిన తర్వాత వాటర్ అంతా కూడా మరిగించుకోవాలి.
వాటర్ అంతా మరిగిన తర్వాత నానబెట్టుకున్నటువంటి రైస్ అంతా కూడా మనం ఇందులో వేసుకోవాలి. 1 అవర్ నానితే సరిపోతుందండి రైస్కి. ఈ రైస్ అంతా కూడా మనం ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. రైసు కొంచెం పలుగ్గానే ఉడికించుకోవాలి. ఒక 80% 75% ఉడికించుకుంటే రైసు పొడి పొడిగా ఉంటుంది, బాగుంటుంది. రైస్ అంతా కూడా మనం ఇందులో వేసుకొని ఉడికించుకున్న తర్వాత చూసుకోవాలి ఉడికిందా లేదా రైస్. ఒకసారి అంతా కూడా కలుపుకొని మూత అయితే పెట్టుకోవట్లేదండి, ఎందుకంటే అది వాటర్ మళ్ళీ పొంగిపోతుంది, అందుకనే మూత అయితే పెట్టలేదు. రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇలా మనం పట్టుకొని చూస్తే విరిగినట్టుగా వస్తుంది, అలా ఉడికితే సరిపోతుంది. బాగా ఎక్కువైతే ఉడకనివ్వకూడదు. అలాగే నేను ఉడికిన రైస్ని ఇలా ఒక గిన్నె పెట్టుకొని పైన జల్లె లాంటి గిన్నె పెట్టుకొని అందులో అయితే రైస్ అంతా కూడా వేసుకుంటున్నాను. అందులో వేసుకుంటే వాటర్ అంతా కూడా మనకి కిందకి వెళ్ళిపోతుంది, రైసు పైన అలా ఉండిపోతుంది. వాటర్ అంతా కూడా వాటర్ ఏమీ ఉండకుండా మొత్తం వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఇలా రైస్ అంతా కూడా మనం జల్లెలు వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల అయితే మనం నానబెట్టుకున్నటువంటి రొయ్యలు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి, మొత్తం మ్యాగ్నేట్ చేసినాయి. అవన్నీ కూడా నేను తీసి బయట పెట్టాను. 1 అవర్ పెట్టిన తర్వాత చక్కగా నాని బాగున్నాయండి మ్యాగ్నేట్ చేసినవి అయితే. తర్వాత నేను స్టవ్ మీద బిర్యానీకి సరిపడా పెద్దది గిన్నె అయితే పెట్టుకున్నాను. గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి ప్రాన్స్ అయితే మొత్తం మిక్స్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మనం లో ఫ్లేమ్లో అయితే మనం కుక్ చేసుకోవాలండి. దగ్గరికి అయిన తర్వాత మనం ఉడికించుకున్నటువంటి రైస్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. పైన అయితే నేను కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను. రైస్ అంతా కూడా మనం మిగిలిన రైసు మనం ఇందాకైతే 75% ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా చక్కగా ఉడికిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగంతా మాడిపోయి మనకి ఇంకా అంత రైస్ అయితే అది మాడిపోయి బాగోదు. లో ఫ్లేమ్లో అయితే చక్కగా కుక్ అవుతుందండి. అంతే అండి, ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చికెన్ కర్రీ దీని కాంబినేషను చాలా బాగుంటుంది. అలాగే పెరుగు రైతాతో నేను సర్వ్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.